4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారతీయ జనతా పార్టీ పాలన మీద, మోదీ గ్రాఫ్ మీద ఏఐ చాట్బాట్ గ్రాక్ ఇస్తున్న రెస్పాన్సెస్ అండ్ రిప్లైస్ ఆ పార్టీకి చాలా తలనొప్పిగా మారిన పరిస్థితి సార్. లోక్సభ ఎన్నికల తర్వాత క్రమంగా కమలం పార్టీ వాడిపోతోంది. దేశవ్యాప్తంగా పాపులారిటీని కోల్పోతోన్న ప్రధాని మోదీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ సర్కార్ ఫెయిల్. క్షేత్రస్థాయి పరిస్థితిపై కుండబద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ గ్రాక్ విధానపరమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక రంగం కుదేలని జవాబు. విభజన రాజకీయాలతో ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదన్న గ్రాక్. సో చాలామంది అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన గ్రాక్ ఇస్తున్న రెస్పాన్స్ సార్ ఇది. అంటే గ్రాక్ చెప్తోన్నది నమ్మొచ్చా మనం? అంటే అది ఏ చాట్బోర్డ్ వాడు దేనిపైన ట్రైన్ చేస్తే అది అలా రిప్లై ఇస్తుంది. అందువల్ల క్షేత్ర బలహీనపడుతుంది బీజేపీ అంటే ఎన్నికల తర్వాత హర్యానాలో గెలిచింది, మహారాష్ట్రలో గెలిచింది, ఢిల్లీలో గెలిచింది. బలహీనపడని ఎట్లంటాం, అది క్షేత్రస్థాయి పరిస్థితిని రిఫ్లెక్ట్ చేస్తుంది. నమస్తే తెలంగాణ వచ్చిన వార్త వారికి బీఆర్ఎస్ కనబడుతుంది అలాగే, కానీ రియల్ కాదు కదా. ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత వరుస పెట్టి 3 రాష్ట్రాలు గెలిచారు, మామూలు విషయం కాదు కదా. అది కూడా లోక్సభ ఎన్నికల్లో అపజయాన్ని పొందిన మహారాష్ట్రలో అసెంబ్లీలో బ్రహ్మాండ విజయం సాధించారు. హర్యానాలో లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నాక మళ్ళీ బ్రహ్మాండ విజయం సాధించారు. ఢిల్లీలో 10 ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అందువల్ల ఎక్కడ బలహీనపడ్డారు. సో అది గ్రాక్ ఏంటంటే అది ఎలా ట్రైన్ చేశామన్న దాని మీద ఉంటుంది. నిజమే మీరు అన్నట్లు బీజేపీకి అయితే ఇబ్బందిగా మారింది. ఎందుకంటే రాహుల్ గాంధీ మోడీ కన్నా హానెస్టు. రాహుల్ గాంధీ విద్యార్హతల మీద స్పష్టత ఉంది కనుక, కానీ మోడీ విద్యార్హతల మీద స్పష్టత లేదు అంటూ కూడా మాట్లాడింది. ఇది గ్రాక్ ఇలాన్ మస్క్ ట్రంప్ ఫ్రెండు, మోడీకి ట్రంప్ ఫ్రెండు. అంటే మోడీకి ఫ్రెండే కదా. ఈ మధ్య ట్రంప్ను కలవకముందే, ట్రంప్ను కలిసిన సమయంలో ఇలాన్ మస్క్లో కలిసి వచ్చారు కదా మోడీ. మరి దానికి ఏ ప్రాబ్లం వచ్చిందో దానిపైన కేంద్ర ప్రభుత్వం ఎక్స్పైర్ సీరియస్ కూడా అవుతుంది. సో ఫండమెంటల్గా ఎప్పుడు కూడా పొలిటికల్ ఎనాలిసిస్ ఏఐ బోర్డులు ఇచ్చేది 100% కరెక్ట్ అని, రాంగ్ అని చెప్పలేము. అది డేటా పైన ట్రైన్ అయితే ఆ రకమైన రిపోర్ట్లు ఇస్తూ ఉంటాయి. మనం మన సొంత మెదడుతో ఉపయోగించి ఆలోచించాలి తప్ప విభజన రాజకీయాలతో బీజేపీ బలపడింది అని. అసలు బీజేపీ అధికారంలోకి వచ్చిందే విభజన రాజకీయాలతో కదా. విభజన రాజకీయాలతో బీజేపీ బలహీనపడదు. విభజన రాజకీయాలతో బీజేపీ బలపడుతుంది కదా. ఎక్కడైనా భారతదేశం అంతా విభజన రాజకీయాలతోనే కదా బీజేపీ స్థాయికి వచ్చింది. హిందూ ముస్లిం డివైడ్ పాలిటిక్స్ను ఉపయోగించకుండా బీజేపీ ఎట్లా బలపడ్డది? అందువల్ల విభజన రాజకీయాలు చేస్తే బీజేపీ బలపడుతుంది. ఇక ఆర్థిక వ్యవస్థ కుదేలైంది అన్న దాంట్లో కొంత నిజం ఉంది. ఎందుకంటే గ్రోత్ రేట్ దెబ్బతింటుంది. ఈ మధ్య రూపాయి కాస్త ఇంప్రూవ్ అయినా భారీ పతనం చూసింది. ఎకానమీ ఆశించిన స్థాయిలో మాత్రం మెరుగ్గా లేదు, అది నిజమది. అందువల్ల బట్ ఇట్ కెనాట్ కమ్ టు కంక్లూజన్ మోడీ పలుకుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే బీజేపీకి నరేంద్ర మోడీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అననుకూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకోగలరు. 1. 2, తమ తప్పుల్ని సమీక్షించుకొని మిడ్ కోర్స్ కరెక్షన్ చేసుకొని, వ్యూహాల్లో పొరపాటు ఉంటే దాన్ని మార్చుకొని సమర్థవంతంగా తిరిగి యుద్ధ భూమికి రాగలరు. ఈ 2 లక్ష్యాలు ఉన్నాయి. 3వది టీనా ఫ్యాక్టరు. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన నాయకుడు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన పార్టీ ఎదగనంత కాలం గ్రీకులు కాదు బీజేపీని తగ్గించేది. ఈ 3 పరిణామాలే బీజేపీ బలాన్ని నిర్ణయిస్తాయి.